బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి మీరు ఎలా చూస్తారు? అసలు ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వెలుగులోకి తీసుకొచ్చిందే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు. మీకు తెలిసే విషయం. ఎందుకంటే గతంలో కూడా అంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అప్పుడున్న ప్రభుత్వం మీద ప్రశ్నించినందుకు అనేక రకాలుగా వ్యవస్థల మీద కేసులు పెట్టడం జరిగింది. అప్పుడే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందనే విషయం అప్పుడు చెప్పడం జరిగింది. కానీ అప్పుడున్న ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ వాస్తవంగా ఏంటంటే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయం ఎంత సంచలనంగా దేశవ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందంటే ఇవాళ వ్యక్తిగత అంటే భార్యతో మాట్లాడుకునే విషయాలు కానీ పిల్లలతో మాట్లాడుకునే విషయాలు కానీ అన్ని విషయాలు కూడా వాళ్ళు గోప్యంగా వినడం జరిగింది. ఆ ఫోన్ ట్యాపింగ్ విషయం ఇవాళ దీంతో అప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీపై ప్రజలందరూ వస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఒక దుర్బుద్ధితోని ఇవాళ వాళ్ళు ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులను కేంద్రంగా వేసుకొని ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రపతి అధ్యక్షుడు కొనసాగిన బండి సంజయ్ కుమార్ గారి ఫోన్ ట్యాపింగ్ చాలాసార్లు అంటే ఈ ప్రధానంగా వారి ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ విచారణకు రావడం జరిగింది దిల్కుష్ గెస్ట్ హౌస్కు. దాని భాగంగా రాష్ట్ర నలుమూల నుంచి కార్యకర్తలు పెద్ద తల్లవడం జరిగింది. ఎందుకంటే ఈ కేసును సిబిఐకి అప్పగించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో వాళ్ళందరూ కూడా ధర్నా చేయడం జరిగింది. అయితే సిబిఐకి ఎందుకు అప్పగించాలంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము చాలా విషయాలకు మీరు గమనించండి, సిట్ అని చెప్పేసి లేకపోతే కమిషన్ అని చెప్పేసి విచారణ చేస్తూ ఉన్నది. వాస్తవంగా ఎందుకు మరి ఇవాళ మనీ లాండరింగ్ రాష్ట్రంలో మనీ లాండరింగ్ జరిగితే ఈడీకి అప్పయపడలేదు. ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ల విషయంలో కూడా మీకు సిబిఐకి అప్పయప్పాలంటే అప్పయపడలేదు. మరి ఈ లోపాయక రూపొందం టీఆర్ఎస్ ఎందుకు చేసుకున్నారో అర్థం కావట్లేదు. కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారే స్వయాన్ అప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాపింగ్ చేసినా చెప్పడం జరిగింది. మరి నీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే కూడా నీకే ఇవాళ కవర్ లేదంటే ఇవాళ నీకు ఇంత ఏదైతే వాళ్ళు ఒప్పందం చేసుకొని వాళ్ళు పట్టించుకుని లేవంటే నువ్వు ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి ఇవాళ. ఎందుకంటే ఇవాళ న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తారు, వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తారు. అదేవిధంగా పార్టీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ మీద గట్టిగా కొట్లాడిన వ్యక్తులందరి మీద టార్గెట్ చేసి ఇవాళ ట్యాపింగ్ చేస్తారు. ఇవన్నీ దేనికోసం ఇవాళ చాలా ఫస్ట్ ఏంటంటే వందలలో ఫోన్ ట్యాపింగ్ చేసిరని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇవాళ వేల నంబర్లు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. మీరు గమనించండి. ఇవాళ రాధాకిషన్ రావు గారు కానీ భుజంగరావు కానీ శ్రవణ్ రావు లేకపోతే ప్రణీత్ రావు చాలామంది రావుస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ కేసులు ఇరుక్కున్నారు. వాళ్ళందరూ జైలుకోరు. వాళ్ళ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు. ప్రభాకర్ రావు ఇవాళ 14 ఏళ్ళు ఇవాళ విదేశాలు కేసు అవుతుందనే విషయం తెలుసుకొని గోప్యంగా తెలుసుకొని ఇవాళ విదేశాలకు పారిపోయిండు. ఏమనంటే మెడికల్ టెస్ట్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇవాళ 14 నెలల తర్వాత ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చే రిలీఫ్తో అంటే అరెస్ట్ చేయొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు రిలీఫ్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని ఇవాళ ఇండియాకు రావడం జరిగింది. ఇండియాకు వచ్చే సిటీ విషయంలో కూడా నన్ను డీజీపీ గారు చెప్తే నేను ఫోన్ ట్యాపింగ్ చేస్తాను అని చెప్పేసి 612 615 ఫోన్ ట్యాప్ చేస్తాను అని చెప్పేసి స్వయాన సిట్లో ఇవాళ ప్రభాకర్ రావు చెప్పడం జరిగింది. మరి అట్లాంటి ప్రభాకర్ రావు మరి ఇవాళ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ప్రభాకర్ రావుని ఇవాళ? ఎందుకు మరి సుప్రీంకోర్టు నువ్వు తప్పు పడతా ఉన్నాయి. ఎందుకు ఒక అడ్వకేట్గా ఉండి తప్పు పడుతుంది. ఎందుకంటే ఇవాళ న్యాయమూర్తులు ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తులై ఇవాళ మీరు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి తీర్పిస్తే రేపు సమాజం ఎటు పోవాలి ఇవాళ? అంటే ఇవాళ తెలంగాణలో ఉన్న న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ చేస్తారు. అంటే ఇవాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ చేయలేదు. వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేస్తే ఇవాళ వాళ్ళు అరెస్ట్ చేయమని చెప్పేసి ఆర్డర్ ఇద్దరవచ్చు, ఇవాళ ఉత్తర్వు ఇద్దరవచ్చు. నేను ఏమంటా అంటే న్యాయమూర్తులు కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎలాంటి వీళ్ళకు రిలీఫ్ ఇవ్వద్దని చెప్పేసి కోరుకుంటా ఉన్నాయి ఇవాళ. అదేవిధంగా ఇక్కడ ఈ సిట్లో ఏదైతే ప్రభాకర్ రావు గారు చెప్పినట్టు డీజీపీ ఏదైతే ఉన్నాడో అలా అని చెప్తే ఆదేశాలు పాటించన్నాడు. మరి డీజీపీకి ఎవరు చెప్పారు ఇవాళ? ఎవరు చెప్పారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే కదా, గతంలో పనిచేసిన కేసీఆర్ గారే కదా. మరి ఆయనే అలా సుపుత్రుడు కేటీఆర్ గారు వాళ్ళిద్దరు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో A1 A2 నిందితులకు పేర్కొనాలి, A3గా డీజీపీని పేర్కొనాలి. ప్రభాకర్ రావు వీళ్ళందరూ నేరస్తులుగా ఉన్నారు ఆల్రెడీ. వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ భారతీయ జనతా పార్టీ డిమాండ్. వీళ్ళు అరెస్ట్ చేస్తేనే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా విషయాలు బయటకు వెళ్ళే ఒక అవకాశం ఉంది. ఇవాళ కీలకమైన ఎవిడెన్స్ ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ముఖ్యంగా ఇవాళ కీలకమైన ఎవిడెన్స్ ఇవాళ మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వారు బండి సంజయ్ కుమార్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వారు కూడా కేంద్ర హోంశాఖ నిఘా వర్గాలు అదేవిధంగా ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గం కానీ ఎస్ఐబి కానీ అదేవిధంగా సిటీ వీళ్ళందరితో డేటా సేకరించుకొని వాళ్ళ సిటీ అధికారులకు సమర్పించడం జరిగింది. వాళ్ళకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవడం జరిగింది. వీరిచ్చ ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమర్పించడం జరిగింది. ఇవాళ ఈరోజు ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన మలిపి వాళ్ళ దీంతోనే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ విధంగా ముందుకెళ్తానే విషయం కూడా భవిష్యత్తులో ఆలోచించాలి. ఇప్పటికే బీజేపీ ప్రధాన డిమాండ్ కూడా ఏంటంటే మెయిన్గా ఏంటంటే సిబిఐకి అప్పగించాలని ప్రధాన డిమాండ్. సిబిఐకి అప్పగించకుంటే మేము కూడా మా లీగల్ సెల్ బీజేపీ లీగల్ సెల్ ఏదైతే ఉందో ఆల్రెడీ హైకోర్టులో కేసు వేయడం జరిగింది సిబిఐకి అప్పగించాలని చెప్పేసి. అది కూడా పెండింగ్ ఉంది. భవిష్యత్తులో అది కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖం విడబెట్టుకోండి అని చెప్పేసి ప్రశ్నిస్తాను ఇవాళ. అందుకే అంటున్నాను నేను ప్రభుత్వాలు నడపడం ఇంపార్టెంట్, ప్రజలు పరిపాలించడం ఇంపార్టెంట్. ప్రజల యొక్క బాగోగులు చూడాలి. ప్రజల యొక్క బాగోగులు చూసుకోకుండా ప్రజల యొక్క ఫోన్లను ట్యాప్ చేయడము, అధికారుల ఫోన్లు ట్యాప్ చేయడము, ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్ చేయడము, లేకపోతే
వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ పార్టీ గతంలో వాళ్ళ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళు ఏ పార్టీకి పోతున్నారు అని చెప్పేసి వాళ్ళ పార్టీ విడిచిపెట్టిపోతున్నారు అని చెప్పేసి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళని తీసుకుపోయి అదే గజ్వెల్ గెస్ట్ హౌస్లో దాదాపు వారం పేరు ఉంచుకునే సందర్భం మనకు తెలుసు. వాళ్ళ ఫోన్లు తీసుకొని గజ్వెల్ గెస్ట్ హౌస్లో నిర్బంధించారు. ఇట్లాంటి గతంలో పనిచేసిన ప్రభుత్వం ప్రజలు చీకొట్టరు కాబట్టి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని సిబిఐకి అప్పగించాలి, నువ్వు నీతి నిజం నిరూపించుకోవాలని చెప్పేసి నేను తెలియపరుతున్నా. కేంద్ర హోంశాఖ కూడా దీని మీద దృష్టి పెట్టింది, దీన్ని ఫాలో అప్ చేస్తుంది. ఎలా ఉండబోతుంది నెక్స్ట్? కేంద్ర హోంశాఖ ఏదైతే ఉందో ఇలా వాస్తవంగా ఇలా చాలా పెద్ద ఫోన్ ట్యాపింగ్ మామూలు విషయంగా ఇలా చాలా పెద్ద విషయాలు ఉన్నాయి. కాబట్టి హోంశాఖ కూడా నిఘా పెట్టడం జరిగింది. నిఘాలో భాగంగా కూడా ఇవాళ ఈ కేసును సిబిఐకి అప్పగించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్. రేపు భవిష్యత్తులో కూడా కేంద్ర హోంశాఖ ఏం చేయబోతుందని కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే బండి సంజయ్ ఉన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కాబట్టి కొంచెం ఫోకస్ ఎక్కువ అవుతా ఉంది మీరు. అవును, ఎందుకంటే ఇవాళ ఎవిడెన్స్ ఏదైతే ఉందో, ఇవాళ విచారణ ఏదైతే ఉందో, ఇవాళ ఈ ఇష్యూను బయటకు తీసుకొచ్చిందే వారు కాబట్టి వారి సాక్ష్యం ఇంపార్టెంట్ కాబట్టి వారు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి కన్నా పార్లమెంట్ సభ్యులు కొనసాగుతున్నారు కాబట్టి వారి సాక్ష్యం కీలకం కాబట్టి వారి అనుచరుల యొక్క ఫోన్ ట్యాపింగ్ చేశారు కాబట్టి ఈ ఎవిడెన్స్ అనేది చాలా కీలకం కాబట్టి దీంతోనే కేంద్ర హోంశాఖ దీని ప్రధాన దృష్టి కేంద్రీకరించింది. అదేవిధంగా సిబిఐకి అప్పగించాలని చెప్పి ప్రధాన డిమాండ్ కూడా ఇవాళ దీంతోనే పెరగదు. బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ చేయడాన్ని ఎలా చూస్తాం? ఇది అసలు రాజ్యాంగబద్ధంగా ఫోన్ ట్యాపింగ్ అన్నది బిగ్గెస్ట్ క్రైమ్. ఎందుకంటే ఎవరి పరిధిలో వారు ఉండాలి అన్నది రాజ్యాంగ నిబంధన. ఫోన్ ట్యాపింగ్ అన్నది చేయడం ఎక్కడన్నా ఏదన్నా మేజర్ ఇష్యూస్ అయ్యి ఏదన్నా దేశ భద్రతకి ఏమన్నా లోటు ఏమన్నా ప్రాబ్లం ఉంటే తప్పితే అలాగా ఫోన్లు వినడము, ఫోన్ ట్యాప్ చేయడం అన్నది చాలా బిగ్గెస్ట్ క్రైమ్. అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల క్రితం కూడా ఏదైతే జరిగిందో ప్రతి ఒక్కరూ సామాన్యులు అందరిది కూడా వారు తీసుకుని, సామాన్యులే కాదు బిజినెస్ మ్యానే కాదు అలాగే ఈవెన్ అఫీషియల్స్ ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో అందరి ఫోన్ ట్యాప్ చేయడము, వారు ప్రతి మాటని వారు అబ్జర్వ్ చేసి దాన్ని బ్లాక్మెయిల్ చేయడం అన్నది తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మాట వాస్తవం. ఆ వాస్తవాన్ని ఈరోజు ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు కొన్ని వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాబ్లం అయిందో అలాగే ఫోన్ ట్యాపింగ్ అయింది, ఇవన్నీ కూడా బయటికి తీస్తాం మేము ప్రభుత్వంలోకి వచ్చాక అన్నారు. ఈరోజు చట్టానికి ఎవరు అతీతులు కాదు అని మా హోంశాఖ కేంద్ర మంత్రి వర్యులైన మన బండి సంజయ్ గారు చట్టాన్ని గౌరవించాలి, చట్టాన్ని ఎప్పుడు కూడా చట్టం అందరికీ ఒకటే అన్నదే భావంతో ఈరోజు ఏదైతే సిట్ అధికారులు పిలిచారో దాని విచారణకు రావటం, ఆ విచారణలో వారు వివరంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో ఈ తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ ఆలోచించాల్సింది, కాంగ్రెస్ ప్రభుత్వం ముందే ఆలోచించాల్సింది. ఇందులో స్వచ్ఛందంగా వాళ్ళు సిబిఐకి క్లియర్గా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని ఆర్డర్ ఇవ్వాల్సింది. ఏది తేట తెల్లం చెయ్యాలి చేస్తాను అని మాట ఇచ్చి ఈరోజు రాజ్యాంగబద్ధంగా వారు సీఎం అయ్యారో మనకి ఆ సీఎం గారు దీన్ని ప్రత్యేకంగా తీసుకుని ముందుకెళ్లాల్సిందిగా మేము అందరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము ముందుకు తీసుకుంటూ, అలాగే ఒక అఫీషియల్ కార్పొరేటర్గా కూడా నేను ఒక్కటే విన్నపం ఏంటంటే ఎవ్వరము చట్టానికి అతీతులం కాదు అన్నది ఈరోజు మా కేంద్ర హోంమంత్రి అయిన ఏ డిపార్ట్మెంట్లో అయితే వారు ఉన్నారో అది కాకుండా ఒక సామాన్యుల కింద వచ్చి దానికి సమాధానం చెప్పడంలో భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి ప్రజలందరూ చూస్తున్నారు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎలా చూస్తారన్న బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ చేయడం? ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజాస్వామ్య దేశంలో అది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం లాంటిదే. మన ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అనేది మనకు ప్రాథమిక హక్కు. అలాంటి హక్కును వీళ్ళు కాలరాసి భార్యాభర్తల ఫోన్లు, రాజకీయ నాయకుల ఫోన్లు, సినీ రంగ ప్రముఖుల ఫోన్లు, నిర్మాతలు, వ్యాపారస్తుల ఫోన్లు, ఇవందరి ఫోన్లు ట్యాపింగ్ చేసి వేల కోట్లు సంపాదించుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అనేక సభలలో చెప్పారు, ఈ ఫోన్ ట్యాపింగ్ వివరాన్ని మేము అధికారంలోకి రాగానే దీంతోపాటు మిగతా కేసులు అవినీతి బీఆర్ఎస్ యొక్క చిట్టాన్ని మొత్తం కూడా ప్రజల ముందు పెట్టి చట్టపరంగా వాళ్ళని శిక్షించి జైల్లో కూర్చోబెడతామని చెప్పారు. ఈ 1.5 year అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అండర్స్టాండింగ్తోనే అన్ని కేసులను ఇవన్నిటినీ కూడా క్లీన్ చీట్ చేసి కేసీఆర్ క్లీన్ చీట్ అని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాబట్టి మేము ఇక్కడ చెప్పేది ఒకటే, ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ కేసును సిబిఐకి అప్పగించారు. ఈరోజు బండి సంజయ్ గారు వారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఏ ప్రోగ్రామ్ గురించైనా ఇంటర్నల్గా మాట్లాడుకుంటే 1 hourలో పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటి ముందుకు వచ్చేది. అంటే ప్రతి క్షణం కూడా బండి సంజయ్ గారి ఫోన్ని ట్యాపింగ్ చేయడం జరిగింది. Day 1 నుంచి గత 1.5 2 సంవత్సరాల నుంచి బండి సంజయ్ గారు ఫోన్స్ ట్యాపింగ్ అవుతుందని
మొత్తుకున్న మొదటి రాజకీయ నేత మన తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారు. మరి సంజయ్ గారు ఒకటే చెప్తున్నారు, సిబిఐకి ఈ కేసుని అప్పచెప్పాలి. ఎందుకంటే ఈరోజు ట్యాపింగ్ టిల్లు ఓటుకు నోటుకు ప్రధాన నిందితుడు ఉన్న రేవంత్ రెడ్డి టిల్లుకు రక్షణగా ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరితోని ఇక్కడ ఫోన్ ట్యాపింగ్లో ఉన్న బాధితులకు న్యాయం జరగదు. కాబట్టి ఈ కేసును సిబిఐకి అప్పచెప్పాలని భారతీయ జనతా పార్టీ నుండి, తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి ఈరోజు బండి సంజయ్ గారికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ నుండి ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలని చెప్పి